హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు 292 ఎంపీలు బలం ఉంది. సో బీజేపీ సొంతంగా 248 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్నికలకు ముందే బీజేపీ మరికొన్న పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా బరిలో దిగింది. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. సొంతంగా తమకు 300కు పైగా సీట్లు వస్తాయని బీజేపీ ఒక రేంజ్లో ఆశించింది. కానీ అనుకున్నది మాత్రం జరగలేదు. కానీ మోడీ మేనియా గట్టిగా పనిచేసింది. ఇండియా కూటమి చేసిన పథకాలు అవన్నీ కూడా మంచిగా వెళ్ళాయి, జనాల్లోకి వెళ్ళాయి. సో కానీ ఫలితం భిన్నంగా వచ్చింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీ రాకపోయినప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. సో ప్రధానమంత్రిగా మోదీ అభ్యర్థిత్వానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఓకే చెప్పాయి. దీంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటుకు సంఖ్యాబలం లేదని మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం అనైతికమంటూ కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓ అడుగు ముందుకేసి మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందని ఎప్పుడైనా కూలిపోవచ్చు అన్నారు. అదే సమయంలో ఈ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవడం లేదంటూ మరో కామెంట్ చేశారు. వాస్తవానికి మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందా, తగిన సంఖ్యాబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందా అనే విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రజలు ముందుకెళ్లడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సీట్లు కూటమికే వచ్చాయి. సో దీంతో ఎన్డీఏ సర్కార్ ఏర్పడింది. కానీ ఇండియా కూటమి విమర్శల వెనుక అసలు కారణంపై రాజకీయ విశ్లేషణలు పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు. సో కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు మోడీ ప్రభుత్వం మైనారిటీలో లేదు. ఒకటి, టీడీపీ జేడీయూతో మరికొన్ని ఈ పార్టీలతో పాటు మరికొన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది క్రిస్టల్ క్లియర్. సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తమ మద్దతును ఉపసంహరించుకుంటే కేంద్రంలో మోదీ సర్కార్ కూలిపోవడానికి అవకాశం ఉంటుంది. సో కానీ ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న కారణంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇప్పటికిప్పుడు మద్దతు ఉపసంహరించుకునే అవకాశాలు లేవని రాజకీయ పండితులు విశ్లేషకులు చెప్తున్నమాట. ఎందుకంటే రీసెంట్గానే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇప్పటికిప్పుడు వీళ్ళు డిమాండ్లు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది, లేకపోతే బీహార్కి ఇటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి ఇటు చంద్రబాబు కానీ అక్కడ నితీష్ కుమార్ కానీ పక్కెళ్లే పరిస్థితి. సో ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్కు 99 మంది ఎంపీలు ఉండగా మహారాష్ట్ర చెందిన కాంగ్రెస్ రెబెల్ ఎంపీ ఒకరు ఆ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ బలం 100కు చేరింది. అధికారం చేపట్టాలంటే కాంగ్రెస్కు మరో 172 మంది ఎంపీల బలం అవసరం. సో ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల మద్దతు లేకుండా కాంగ్రెస్ అధికారం చేపట్టడం మాత్రం చాలా కష్టం. ఇది మాత్రం క్లియర్. సో ఇండియా కూటమి అధికారంలో రావాలంటే ఆ పార్టీలో ఇప్పుడున్న భాగస్వామ్య పక్షాలు కలిపి 233 మంది ఎంపీల బలం ఉంది. సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 39 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంది. సో టీడీపీ జేడీయూకి చెందిన ఎంపీల సంఖ్య కలిపిన ఇండియా కూటమి మాత్రం సంఖ్య 261 మాత్రమే చేరుతుంది. ఇంకా 12 మంది ఎంపీల మద్దతు కావాలి. అంటే సుమారు మరో 3 నుంచి 4 పార్టీల చెందిన మద్దతు ఇండియా కూటమికి అవసరం. సో ఇన్ని పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పడిన ఎన్ని రోజులు పాలన కొనసాగుతుందనే విషయం అనుమానమే అంటున్నారు పొలిటికల్ పండిట్స్. అయితే ఈ క్రమంలో మోడీ ప్రభుత్వానికి ప్రస్తుతం వచ్చిన నష్టం ఏమీ లేదని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరమైతే మెజారిటీ ఉందనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అయితే మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. మరో 5 ఏళ్లు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఇండియా కూటమికి చెందిన కొందరు ఎంపీలను బీజేపీ ఆకర్షించే అవకాశం ఉందనే అనుమానంతోనే కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని, మైనార్టీ ఉందనే ప్రచారం చేస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలు తమ ఎంపీలు పార్టీ మారకుండా ఉండేందుకు ఈ ప్రచారానికి కాంగ్రెస్ తెరలేపిందన్న చర్చ నడుస్తుంది. అయితే తమ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు చేజారిపోకుండా ఉండేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంటుందని, సో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆశ కల్పించడం ద్వారా పార్టీ నాయకులను కాపాడుకునేందుకు చేసిన ఎత్తుగడగా తెలుస్తుంది. కాంగ్రెస్ తన వ్యూహంతో ఎంపీలను కాపాడుకోగలదా లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది. నిజంగా అసలు బీజేపీ ప్రభుత్వం మైనార్టీలు ఉందా లేదా అని మీరు ఏమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.